వాళ్ళకి 95 వచ్చింది, వాళ్ళకి 96 వచ్చింది, నీకు తక్కువ వచ్చింది. దయచేసి ఎగ్జామ్ సీజన్ లో నేను ఎప్పుడు చెప్తా, మళ్ళీ తెలియజేస్తున్నా, కంపేర్ చేయకండి. పిల్లల్ని మరో పిల్లలతో పోల్చొద్దు దయచేసి. వాళ్ళ కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరితో పోల్చకండి దయచేసి. అస్సలు పోల్చొద్దు. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఒకలాగా ఉండరు. అలాంటిది అందరి పిల్లలు ఒకలా ఎలా ఉంటారు? అసలు పెద్దయ్యాక కాస్త వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళకు కూడా బ్రెయిన్ పెరుగుతున్నానా, చదువుని ఇంట్రెస్ట్ శ్రద్ధ చూపిస్తారు. కానీ ఫోర్స్ చేయకండి దయచేసి. పేరెంట్స్ కి మరీ చెప్తున్నాను, ప్రెషర్ పెట్టద్దు. చదువుతారు కానీ దయచేసి ప్రెషర్ వద్దు. అలాగే నేను ఈ నెల మార్చి నెల 16వ తారీఖు ఆదివారం వైజాగ్ లో అందుబాటులో ఉంటాను. 17వ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను. 18వ తారీఖు మంగళవారం విజయవాడలో అందుబాటులో ఉంటాను. నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల ఏప్రిల్ నెలలో 13వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను అన్న ఆదివారం రోజు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు నాన్న. ఎటువంటి సమస్యకైనా అమ్మవారి వల్ల చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది.